ప్రెగ్నెన్సీలో ఎందుకు తరచుగా మూత్ర విసర్జన అవుతుంది? ప్రెగ్నెన్సీలో చాలా మంది మహిళలకు ఒక కామన్ గా వచ్చే సమస్య తరచుగా మూత్ర విసర్జన కావడం. ఇది పూర్తిగా సహజమైన నార్మల్ మార్పు. ప్రెగ్నెన్సీ మొదటి నెలల్లో బాడీలోని హార్మోనల్ చేంజెస్, ప్రత్యేకంగా హెచ్సిజి హార్మోన్ పెరగడం వల్ల కిడ్నీలు మరింత ఎక్కువగా పనిచేస్తాయి. అప్పుడు బాడీ ఎక్కువగా ఫ్లూయిడ్స్ ను ఫిల్టర్ చేస్తుంది. దాంతో మనకు తరచుగా మూత్రం రావడం మొదలవుతుంది. మధ్య నెలలు దాటాక పెరుగుతున్న బేబీకి యూట్రస్ ఇక బ్లాడర్ మీద ప్రెషర్ పడతాయి. బ్లాడర్ పూర్తిగా ఫిల్ కాకపోయినా కూడా మూత్రం పోవాలనే ఫీలింగ్ ఎక్కువ అవుతుంది. ఇది ప్రమాదం కాదు, ఇది గర్భధారణలో సర్వసాధారణం. కానీ మూత్రం పోగానే మంట, నొప్పి, దుర్వాసన లేదా జ్వరం ఉన్నట్లయితే అది యూటీఐకి సంకేతం. వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. తరచుగా మూత్రం రావడం ప్రెగ్నెన్సీలో ఒక సాధారణ శరీర మార్పు. నీళ్లు తాగడం తగ్గించకుండా, డీహైడ్రేషన్ కి గురి కాకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇలాంటి మరెన్నో ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ రీల్ ని సేవ్ చేయండి, అలాగే షేర్ చేయండి.